క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్. స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో ఇది ది బెస్ట్ ఫండ్ అని చెప్పుకోవచ్చు. ఎవరైనా సరే లాంగ్ టర్మ్ కోసం కావచ్చు, షార్ట్ టర్మ్ కోసం కావచ్చు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి స్మాల్ క్యాప్ ఫండ్స్ అనేవి చాలా బావుంటాయి. ఎందుకంటే అది వాలటాలిటీ ఎక్కువగా ఉంటుంది. మనం యావరేజ్ చేసుకోవడానికి మంత్లీ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకునే వాళ్ళకి, లంప్ సమ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకునే వాళ్ళకి ఈ స్మాల్ క్యాప్ ఫండ్స్ అనేవి చాలా బావుంటాయి. మీరిక్కడ చూడొచ్చు మంచి రిటర్న్ అనేది మనకు రావడం జరిగింది. రూ. 25,748 రావడం జరిగింది. మనం ఇన్వెస్ట్ చేసింది రూ. 4,92,867. మనకొచ్చింది రూ. 5,18,615. రిటర్న్ అనేది చాలా బావుంటుంది. ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే స్మాల్ క్యాప్‌లో ఇన్వెస్ట్ చేసుకోండి. మంచి రిటర్న్స్‌ని మీరు చూడొచ్చు. మనకి యావరేజ్‌గా వచ్చిన యూనిట్స్ కూడా 1,913 యూనిట్లు రావడం జరిగింది. మనం కొన్నయి అనేవి వచ్చేటప్పటికి 257 యూనిట్లు. అంటే ఒక యూనిట్ కాస్ట్ 257 ఉన్నప్పుడు మనం తీసుకోవడం జరిగింది. ప్రెజెంట్ అది 271 దాకా ఉంది. అంటే చాలా మంచి గ్రోత్ వస్తుందని చెప్పుకోవచ్చు. లార్జ్ క్యాప్‌తో పోలిస్తే స్మాల్ క్యాప్ అనేది చాలా బావుంటుంది. మీరిక్కడ చూడొచ్చు ట్రాన్సాక్షన్స్‌లో మనం ఎప్పుడు ఇన్వెస్ట్ చేసామో, ఎన్ని రోజులకి మనకు ఎంత రిటర్న్ వచ్చిందనేది మీరు ఇక్కడ చూడొచ్చు. 67 డేస్‌కి ఎంత అమౌంట్ పెడితే ఎంతొచ్చింది. రూ. 5,707. అంటే ఓ 1,50,000 పెడితే మనకు అంత రిటర్న్ వచ్చింది. 67 డేస్‌లో. అలాగే 62 డేస్‌లో తొమ్మిది ల ఆహ్, రూ. 99,995 పెడితే మనకి ఈ విధంగా వచ్చింది. అలాగే 5,000 పెట్టినప్పుడు రూ. 308 వచ్చింది. అలాగే 23,998 పెట్టినప్పుడు మనకి రూ. 1,892 వచ్చింది. అలాగే రూ. 58,996 పెట్టినప్పుడు రూ. 5,739 వచ్చింది. అలాగే ఒక రూ. 50,000 ఒక 8 డేస్ బ్యాక్ పెట్టడం జరిగింది. దానికి ఒక రూ. 1,200 రావడం జరిగింది. ఈ స్మాల్ క్యాప్‌లో ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు మంచి రిటర్న్స్ వస్తాయి. కంటిన్యూయస్‌గా ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకి మంచి రిజల్ట్స్‌ని చూడొచ్చు. ఉన్న అన్ని స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో పోలిస్తే స్మాల్ క్యాప్ స్మాల్ క్యాప్ ఫండ్ అనేది బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ 1 ఇయర్ బ్యాకు 40% రెవెన్యూని మనకి జనరేట్ చేసింది ఈ స్మాల్ క్యాప్ ఫండ్ అనేది. ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.